ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. సీఎం రేవంత్ రెడ్డిపై దాడి, రాష్ట్రమంతా షాక్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతుందని, తనను కింద పడేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత నియోజకవర్గం కొండలకు సోమవారం సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొడంగల్ నుంచి 60 ఏళ్ల క్రితం అచ్యుత్ రెడ్డి మంత్రి అయ్యారు. తరువాత నియోజకవర్గం నుంచి మంత్రి పదవి చేపట్టలేదు. కొడంగల్ నుంచి గెలిచిన తనకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. 100 రోజుల్లో కొడంగల్కు మెడికల్, అలాగే ఇంజనీరింగ్, వెటర్నరీ, నర్సింగ్, జూనియర్ డిగ్రీ కాలేజీ తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అలాంటి తనపై కుట్ర జరుగుతుందని హాట్ కామెంట్స్ చేశారు. 100 కోట్లతో తండాలకు రోడ్లు తెచ్చా, అలాగే 4000 కోట్లతో నారాయణపేట, అలాగే కొడంగల్ ఎత్తిపోతల పథకాలను తెచ్చాం. కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, అలాగే రేవంత్ రెడ్డిని కింద పడేయాలని కొందరు కుట్ర చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు కింద పడేయాలి? కరువు ప్రాంతానికి నారాయణపేటకి కొడంగల్ ఎత్తిపోతలు తెచ్చినందుక, కాలేజీలు తెచ్చినందుక, సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చి ఉపాధి కల్పించినందుక, బీజేపీలో జాతీయ ఉపాధ్యక్ష పదవి తెచ్చుకున్న అరుణ పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా లేదు. కొడంగల్ను అభివృద్ధి చేయనియొద్దని అరుణ కుట్ర చేస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.